ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యోపదేశం లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనం వాక్యం ఇలాగూ సెలవిస్తుంది. తన యజమానుని చిత్తము ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. దేవునికి స్తోత్రం. తన యజమానుని యొక్క చిత్తము ఎరిగి ఉండి కూడా అలాగున జరిగింపని వానికి, అటువంటి దాసునికి అనేక దెబ్బలు తగులునని లేఖనము సెలవిస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వెవరివైనా సరే, దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క సంకల్పాన్ని నువ్వు తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా నువ్వు ముందుకు సాగుతున్నావా? చాలా సందర్భాల్లో దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు తెలుసుకోకుండా అడుగులు వేసే ప్రతి అడుగు కూడా అది నీకు నష్టాన్ని కొని తీసుకొస్తుంది. దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని సంకల్పం అంటే ఏమిటి? ఆయన చిత్తము నీవు పరిశుద్ధంగా నువ్వు జీవించడం, ఒక పరిశుద్ధమైన ప్రదేశంలో నువ్వు ఉండడం, క్షేమకరమైన ఒక స్థలంలో నువ్వు ఉండడం, ఉన్న ప్రదేశంలో నీ పరిశుద్ధతను కాపాడుకోవడం. లేఖనము ఇలాగున సెలవిస్తుంది. ఆదికాండములో 19వ అధ్యాయములో సొదొమ గొమొర యొక్క పట్టణం గురించి లేఖనం ఇలాగూ ప్రస్తావిస్తుంది. ఆ గ్రామం ఎంతో పాపిష్టికరమైన గ్రామని, ఆ ప్రాంతం ఎంతో భయంకరమైన పాపిష్టి కార్యాలు చేసే ప్రాంతంగా మనకు కనబడుతుంది. అటువంటి ప్రదేశములో దేవుడు తన యొక్క లేఖనాన్ని ఇలాగున్న బయలుపరుస్తున్నాడు. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనంలో, ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనంలో, ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నువ్వు వెనుకకు చూడకుము. ఈరోజు తండ్రి యొక్క చిత్తం లేఖన భాగం, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవడానికి, నీ భక్తిని నువ్వు కాపాడుకోవడానికి, నీ యథార్థమైన జీవితాన్ని నువ్వు కాపాడుకోవడానికి, నువ్వు ఎక్కడ పడితే అక్కడ, ఏ ప్రదేశం పడితే ఆ ప్రదేశంలో, ఎవరితో పడితే వారితో నువ్వు ఉండడం దేవుని చిత్తం కాదు. లేఖనము సెలవిస్తుంది. సొదొమ పట్టణం నుంచి బయటకు వస్తున్న లోతు యొక్క కుటుంబంలో తన 2 కుమార్తెలను, తన భార్యను లోతు తీసుకొని వస్తుండగా, లోతు యొక్క భార్య వెనుకకు చూచి ఉప్పు స్తంభముగా ఆయనని ఆ ఆదికాండం 19వ అధ్యాయంలో 17వ వచనం నుంచి వివరణ రాయబడి ఉంటుంది. ఈరోజు దేవుని యొక్క చిత్తానికి నీవు లోబడకుండా నిన్ను వెనుకకు లాగేవి ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచించు. లోతు యొక్క భార్యను వెనుకకు లాగడానికి గల కారణం చూడండి. ఆదికాండం 19వ అధ్యాయము 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఈరోజు చాలా మంది జీవితాలు, చాలా మంది కుటుంబాలు దేవుని యొక్క చిత్తాన్ని తెలిసి కూడా వెనుకకు చూచేవారు చాలా మంది ఉన్నారు. కారణం, లోతు యొక్క భార్యను వెనుకకు చూడడానికి కారణం తన ఆస్తి, తన ఐశ్వర్యం, తన ధనమంతా సొదొమ పట్టణంలో నాశనం అయిపోతుంది, విడవబడుతుంది అని చెప్పి వెనుకకు చూచి ఉపస్తంభంగా మారింది. ఈరోజు నిన్ను వెనుకకు ఏమైనా లాగుతున్నాయా? నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నిన్ను దేవుని నుండి దూరం చేయడానికి, దేవుని చిత్తానికి దూరం చేయడానికి నేనేమైనా వెనుకకు లాగుతున్నాయేమో, వెనుక తట్టు చూచేటట్టుగా చేస్తున్నాయేమో ఒక్కసారి ఆలోచించుకో. దేవుని చిత్తాన్ని తెలుసుకొని ముందడుగు వేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవుని యొక్క చిత్తము, ఆయన ఉద్దేశము మొదటిగా నీవు పరిశుద్ధంగా నువ్వు బ్రతకాలి, పరిశుద్ధమైన స్థలంలో నువ్వు ఉండాలి, పరిశుద్ధులతో కలిసి నీవు సహవాసం చేయాలి. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెడుపునని లేఖనం సెలవిస్తుంది. లోతుని ఆ ప్రాంతం నుండి తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, ఆ పట్టణం అంతా పాపిష్టికరమైన ఆలోచనతో నిండిపోయింది. దుష్ట సాంగత్యము మంచిది కాదని లోతుని ఆ పట్టణం నుంచి దేవుడు బయటికి తీసుకొస్తుంటే, లోతు యొక్క భార్య ఆ యొక్క పట్టణం యొక్క స్నేహం గుర్తుకొస్తుంది, ఆ పట్టణంలో ఉన్న ధనం గుర్తుకొస్తుంది. ఆమెను వెనక్కి లాగేటట్టుగా చేసింది, ఉపస్తంభంగా మారిపోయింది. ఈరోజు తండ్రి చిత్తము
తెలిసి కూడా నిన్ను వెనక్కి లాగుతున్నవి ఏమైనా ఉంటే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని దేవుని తట్టు తిప్పు. ఇదిగో తండ్రి చిత్తాన్ని ఎరిగి కూడా అలాగున్న చేయని వానికి దెబ్బలు తగులునని లేఖనం సెలవిస్తుంది. అటువంటి పరిస్థితి గుండా వెళ్ళకూడదని ప్రభు ఈరోజు మాట్లాడు. తండ్రి చిత్తమును ఎరిగి ముందుకు సాగు. సాక్షాత్తుగా నరవతారిగా ఈ భూలోకంలో అడుగుపెట్టిన నజరైన యేసు తండ్రి అయిన దేవుడే ఇదిగో తండ్రి చిత్తాన్ని తెలుసుకొని నేను అడుగులు వేస్తాను, నా అంతటా నేనేమి చేయను, నా తండ్రి చిత్తం ఏమైతే ఉందో అది నేను చేయగలను అని చెప్పి ప్రభువారే ఈ భూలోకంలో ఉన్నప్పుడు తండ్రి చిత్తానికి లోబడి ముందుకు చూచాడే తప్ప వెనక్కి చూడలేదు. ఈరోజు నువ్వు వెనక్కి చూసే పరిస్థితిలో ఏమైనా నిన్ను వెనుకకు లాగుతుంటూ ఉంటే ఇదిగో తండ్రి చిత్తమును ఎరిగి కూడా నువ్వు వెనుక తట్టు చూస్తున్నావంటే ఏదో నీకు నష్టం. జాగ్రత్త. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నష్టాన్ని కొని తెచ్చుకోవడం తండ్రి చిత్తము కాదు. నీవు ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధమైన భక్తి చేస్తూ పరిశుద్ధమైన పోరాటంలో శ్రమలతో ముందుకు సాగాలనే దేవుని ఉద్దేశం. దైవ చిత్తానుసారమైన శ్రమలు నీ జీవితంలో రావడం ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం. కానీ నీవు చేతులారగా వెనక్కి చూడడం, నువ్వు చేతులారగా తండ్రి చిత్తాన్ని ఎరిగి కూడా నీ యొక్క ఆలోచనని మార్చుకోవడం, తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి నీవు శ్రమలు పాలవడం దేవుని యొక్క ఉద్దేశము కాదు. ఈ మాటలు వింటున్న చెల్లి, తమ్ముడా, నువ్వెవరివైనా సరే ఇదిగో దేవుని యొక్క చిత్తము, ఆయన సంకల్పాన్ని నువ్వు తెలుసుకో. ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకొని అడుగు పెట్టగలిగితే ఇదిగో ఆయన నీకు తోడై ఉండబోతున్నాడు. ఆయన నీ పట్ల ఒక కార్యాన్ని చేయబోతున్నాడు. ఇటు మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.